మన సంఘం ద్వారా సన్మానం చేద్దాం. ఓకే, దీని తర్వాత కేక్ కటింగ్ నడిపించుకుంటాం. కేక్ కటింగ్ తర్వాత గారు ఆన్ టు ది డయాస్ ప్లీజ్. లీలావతి మ్యామ్. Okay, now I request Ruth Mani ma'am, Fiscal Director, Mahendra Hills, to just share her moments with our pride, Louis ma'am. ఏం మాట్లాడాలో తెలియడం లేదు, కానీ 35 years సర్వీస్ విజయవంతంగా ముగించుకొని ఈరోజు ఇంత ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రిటైర్మెంట్ అందరి మధ్యలో చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మనుషుల వల్ల కాదు, దేవుడిది వల్లనే సాధ్యం. ఇదంతా కూడా ఏమన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకులతో ఎదుర్కొని ఈ విధంగా చేసుకున్నందుకు చాలా దేవుడికి వందనాలు. అయితే ఏదైతే చెప్పాలనుకున్నామో అన్ని చెప్పేస్తున్నారు అందరూ. మా వైపు చూస్తే సేమ్ ఫ్యామిలీలో ఎలా ఉండిందో అందరినీ సమాధానపరిచేది తనే. తన ద్వారా అన్ని కూడా తన ఆధ్వర్యంలో జరిగాయి. అన్నీ కూడా విజయవంతంగా దేవుడి దయ వల్ల అన్ని సక్సెస్ అయ్యాయి. సో మమ్మల్ని కూడా అందరినీ సమాధానపరిచేది. ఇక్కడ నేను ఒక చిన్న దేవుడు వాక్యాన్ని కోట్ చేయాలనుకుంటున్నాను. కీర్తనల గీత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అదొక్కటే ఆ మేడంకి ఇప్పుడు. సో ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. ఆ మేడం ఫ్యామిలీని ఎట్లా సమాధానపరిచేదో, ఎట్లా ఐక్యత కలిగి ఉంచేదో, మమ్మల్ని కూడా మేము ఏదైనా మీట్ అయినప్పుడు కూడా, ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నప్పుడు, కొన్ని గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలకి సమాధానపరిచేది తనే. ఏ గొప్ప గొప్ప మీట్లు అయినా కూడా ఫస్ట్ తనని సజెషన్ తీసుకొని మేము ముందుకు వెళ్తాము. మా అందరికంటే కూడా పెద్ద దిక్కు రామలక్ష్మణ్ సార్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో మీట్స్ కంప్లీట్ చేసాము. సో ఎట్ ద సేమ్ టైం తన ఫ్యామిలీకి, తర్వాత ప్రొఫెషన్కి, తర్వాత ఫ్రెండ్స్కి అందరికీ సమాన భాగంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంతవరకు స్పిరిచువల్గా కూడా ఎంతో తన నడిపించింది. విమెన్స్ మీట్ అయితేనేమి, స్పోర్ట్స్ మీట్ అయితేనేమి, ఈ విధంగా ప్రతి మీట్లో కూడా తన సక్సెస్ఫుల్గా చేసుకుంది. ఇక ముందు కూడా అంత మరి స్పిరిచువల్గా తను ఎంతో బాగా ముందుకు అందరినీ విమెన్స్ అందరినీ కూడా నడిపిస్తుంది. దేవుడికి అంటుకొని తన జీవితాన్ని గడుపుతుందని ఆశిస్తున్నాము. ఇంకా 2 సంవత్సరాలు గవర్నమెంట్ పెంచినట్లయితే తను ఇదే యాక్టివ్గా, హైపర్ యాక్టివ్ చెప్పాలంటే. అక్క ఇప్పుడు రిటైర్మెంట్ అవుతుందంటే మేము ఎవరు కూడా నమ్మడం లేదు. ఇంకా 2 సంవత్సరాలు పెంచితే బాగుండు, ఒక పెద్ద దిక్కు మాకు మిస్ అవుతున్నామని మేము ఫీల్ అయ్యాము. కానీ మన ప్రణాళికలు కాదు కదా, ప్రణాళిక మేబీ దేవుడి ప్రణాళిక కూడా అయి ఉండొచ్చు. తన పైన ఇంకేదైనా ఉద్దేశం కలిగి ఉండొచ్చు దేవుడికి. సో అందుకనే అది పెంచడం అనేది జరగలేదు. సో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో ఫ్యామిలీలో కానీ, మా స్పోర్ట్స్లో కానీ, అన్నిటినీ కూడా సమపాలలో విజయవంతం చేసినందుకు, సహకరించినందుకు ఫస్ట్ ప్రకాష్ అన్నది ఆయనకి చెప్పాలా థ్యాంక్స్. ఎందుకంటే సగం భాగము హెల్ప్ చేయకపోతే హ్యాండిక్యాప్డ్ అయిపోతాం మనం కానీ ఎక్కడైనా కూడా. సో ఆ సగభాగం కూడా పూర్తిగా సహకరించింది కాబట్టే ప్రతి విషయంలో కూడా విజయవంతంగా తన టర్న్ అంతటి కూడా ముగించుకుంది. సో దేవుడికి వందనాలు. ఎట్ ద సేమ్ టైం ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు సమయం కూడా అక్క ఇదే హైపర్ యాక్టివ్ మా అందరితో కూడా ఇంకెన్నో అవసరాలన్నిటికీ సహకరిస్తుందని కోరుకుంటూ, రిటైర్మెంట్ మాకైతే అవ్వలేదు, నువ్వు ఇంకెన్నో సజెషన్స్ మాకు ఇవ్వాలి, ఇవన్నీ కోరుకుంటూ ముందు భవిష్యత్తు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా దేవుడి సేవలో గడపాలని ఆశిస్తూ
ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి, ఒక విశేషమైన సమయానికి వచ్చాము. ఇన్ని 35 years ఆఫ్ సర్వీస్ను జ్ఞాపకం చేసుకుంటూ మా వారు ఇది సన్మాన పత్రాన్ని అందజేయాలనుకుంటున్నారు. వి కాల్ అపాన్ కె పుష్పశ్రీ గారు, సెక్షన్ ఆఫీసర్, ఏపీ సెక్రటరియట్ గారు సన్మాన పత్రాన్ని అందజేసి చదవాలని కోరుకుంటున్నాను. చిరు సన్మానం అండి. ధన్యచరితులైన శ్రీ గడ్డం ఆనందం మరియు ఎస్తేరమ్మ దంపతులకు 4వ సంతానంగా తెలంగాణ గడ్డపై మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో 6వ తేదీ మార్చి నెల 1964వ సంవత్సరంలో లూయిస్ గారు జన్మించారు. మిషనరీల పరిచర్యలో పాలు పంచుకున్న భక్తిపరులైన తల్లిదండ్రుల పెంపకంలో ఒక అక్క, 2 అన్నలు, 3 చెల్లెళ్లకు మధ్యమురాలై ఆప్యాయత అనురాగాల మధ్య తమ బాల్యాన్ని గడిపారు. తండ్రి మరియు అన్నగారి మార్గదర్శకత్వంలో ఆటలలో రాణించి డిప్లొమా ఆఫ్ పీఈటీ శిక్షణ నొందిన వెంటనే ప్రైవేట్ స్కూల్ నందు పీఈటీగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి అనతి కాలంలోనే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నందు పీఈటీగా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీ గంధం ప్రకాశం గారితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి బ్లెస్సీ మోనిక, నిస్సీ కీర్తి కుమార్, జోషి ప్రణీతులనే ముచ్చటైన 3 సంతానమును బహుమానాలుగా పొంది అటు కుటుంబ బాధ్యతలను ఇటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ సహచరుడు అందించిన సహకారం, ప్రోత్సాహంతో వివాహానంతరం కూడా విద్యాభ్యాసం కొనసాగించి అనేక కోర్సులు, డిగ్రీలు పూర్తి చేసిన తీరు అభినందనీయం. ఉద్యోగ ధర్మాన అనేక ప్రాంతాలకు బదిలీలపై తిరుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ గ్రేడ్ 1 ఫిజికల్ డైరెక్టర్గా పదోన్నతి పొంది తను స్వయంగా బాస్కెట్బాల్, కబడ్డీలో రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా రాణిస్తూ వేల మంది విద్యార్థులను తన తర్ఫీదుతో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ వంటి ఆటలలో జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన తీరు అపూర్వం. అందము, అణుకువ, జ్ఞానం, పరిశ్రమల అపురూప కలయిక మీరు. మంచిని పెంచి పంచే సద్భావం మీది. మాతృమూర్తిగా మమతను పంచి విద్యార్థులలో క్రమశిక్షణను పెంచి బంధుమిత్రులను ఆదరించి బలమును ఘనతను వస్త్రాలుగా ధరించి అహంకారాన్ని, అసూయని త్రుంచి ఆత్మీయతను, ఆధ్యాత్మికతను ఆచరించి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించి తన కుటుంబానికి, సమాజానికి తలమానికమై నిలిచిన తీరు ఆదర్శనీయం. 35 సంవత్సరాల అలుపెరిగిన వృత్తి జీవితాన్ని దైవానుగ్రహంగా పొంది ప్రభుత్వ ఉద్యోగ విధుల నుండి విరమణ పొందుతున్న ఈ శుభ తరుణాన దైవకృప నిరంతరం మీపై ప్రవహించాలని, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్ను సర్వకృపానిధి అయిన ఆ దేవాది దేవుడు మీకు ప్రసాదించాలని, మిమ్ములను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయాలని కోరుకుంటూ మీ వియ్యాల వారైన శ్రీ కొండముది రాములు గారి కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ. కవితాత్మకంగా ఆమె రాశారు. Hearty welcome to you all, the respected gents, madam, all the dignitaries present here. I feel obliged to talk about Louise madam on this occasion. Out of 35 years of her experience, I am there only for 5 years with her.
But in these 5 years itself, I feel very sad that she's leaving our institution. So I don't know, those who have known her for 35 years, I can understand the pain you undergo. And as her name suggests, I said to you all know, like Louis means a great warrior. So I feel that the name exactly or aptly suits to her, because she has been a great warrior throughout her life. And I have learned many things from her, like discipline. With the discipline and the order, like all her students are, they obey to her command. Her voice is like that. Okay, just if at all she says, however, how many teachers or PGTs or TGT, what all the teachers, if we make all the 640 students, if we say them to stand in a line, they won't obey. But one command of her makes everyone to stand in a line. So that's the power she has. Okay, so I feel very great that that cannot be achieved just in 1 or 2 years. The experience counts it all. And one more thing, being in that position also, like even to me, like who I'm just a JL English with only 5 years of experience, or even if she talks to a 4th class employee also, she has that humbleness to make the work done. So that is not easily achieved or done by anyone in that. That is definitely one thing which we all need to learn from her. Thank you, ma'am. And I'm very happy retirement to you, and I feel very happy for the family also. Maybe you might have like we have achieved the fruits of our work and all, but you might have missed her all through your life. So here on, Madam will be seeing all of us in you. Thank you. Thank you, ma'am, for your kind, beautiful words. Now I request Balishwar Garu, JL Botany, Malkajgiri, TSWRTC. Please, in view of time, please be brief. సభకు నమస్కారం. ఇది సంక్షిప్తం చేయడం కోసం ఉపన్యాసాన్ని ఈరోజు పదవి విరమణ పొందుతున్న అక్క, మా మేడం, బావ ప్రకాష్ సార్, అచ్చంపేటలో ప్రకాష్ సార్, ఇప్పుడు బావ 99-2000లో మా మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకులం పాఠశాల కళాశాలలో పనిచేస్తున్నప్పుడు మంచి ప్రిన్సిపల్, బెస్ట్ ప్రిన్సిపల్ చూడమని ఆధ్వర్యంలో పనిచేస్తున్నప్పుడు నేను టీజీటీ అయినప్పటికీ నన్ను జైలుగా అగెనెస్ట్ ప్రపోజ్ చేయడం వల్ల మన్ననూరుకు వెళ్ళి పాఠాలు చెప్తున్న సందర్భంలో అక్కతో పరిచయము, మేడం యొక్క కమిట్మెంటు వాళ్ళని చూసే మేము నేర్చుకున్నాం. 5 గంటలకు అచ్చంపేటలో రామలక్ష్మి సార్ విజిలు, మన్ననూరులో లూయిస్ మేడం యొక్క విజిలు కలిస్తే ఆ గుట్ట నుంచి కిందికి పడేది. ఇంత కమిట్మెంట్ ఆ టైంలో ఆ ఫారెస్ట్లో బావగారి కంటే అలవాటు, ఆయన ఎక్సైజ్లో మా యొక్క గుడాలనే తిరగాలి కాబట్టి. అంతకుముందే ప్రకాష్ సారు మాకు తెలుసు, మాది అదే ప్రాంతం కాబట్టి ఎక్సైజ్లో మా సారు. తర్వాత అక్క పరిచయం. అతని ఉద్యోగం మా అడవులే, నల్లమల్ల అడవుల్లో, అక్క కూడా అదే నల్లమల్ల అడవుల్లో తమ యొక్క ఉద్యోగాన్ని పూర్తి చేశారంటే మీరు అన్నట్టుగా అంతకంటే ఘనమైనది ఇంకోటి లేదు. అంత ఆ కమిట్మెంటు చాలా కాలం తర్వాత మేము ఏ టోర్నమెంట్కు అన్న వాళ్ళు తీసుకువెళ్ళినా, మా చంద్రన్న తీసుకుపోయినా, రామలక్ష్మి సార్ తీసుకుపోయినా, మా ఉదయభాస్కర్ని తీసుకుపోయినా, అమ్మాయిల దగ్గరగా వింగ్కి వెళ్ళాలంటే కబడ్డీ ఆటగాడు ఎవరు ఉంటారంటే లూయిస్ అక్క ఉంటుంది. కబడ్డీ ప్రొఫెషనల్, కబడ్డీ ఆట ఇష్టం, కబడ్డీ ప్లేయర్ కూడా.
అది మా అన్నల ద్వారా తెలిసినటువంటి అంశం. ఇంత మామూలుగా టోర్నమెంట్లలో మీకు తెలియనటువంటి విషయం మాత్రమే చెప్తున్నాను. టోర్నమెంట్లలో గొడవలు, మా స్కూల్ అనేటువంటి ఫైట్ ఉంటుంది. అక్క రెఫరీగా పనిచేస్తే ఆ ఫైట్లు ఉండవు. ఇంతకుముందు చెప్పారు కదా, నిజాన్ని నిష్ఠూరాన్ని భరించే శక్తి ఉంది. యథార్థవాది లోక విరోధి, సేమ్ మా అక్క అదే. ఇది వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాం. అక్క మీకు మంచి మంచి ఆయుష్ కావాలని కోరుకుంటాను. కావలసిన డబ్బు ఉంది, ఆర్థికంగా ఉంది, ఎంతసేపు ఉన్నా ఆర్థికం ఉంది, అర్థం ఉంది. మీకు మంచి ఆయుష్ మాత్రమే దేవుడు మీకు కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. మేడం హ్యాపీ రిటైర్మెంట్ డే మేడం. మీరు రిటైర్మెంట్ అవుతున్నట్టుగా లేదు, మాకు ఏంటి 25th యానివర్సరీ లాగా అనిపిస్తున్నారు. ఇంకా యంగ్ కపుల్ లానే ఉన్నారు. దీనికి అంతటికీ కారణం మా మేడం హార్డ్ వర్క్, యాక్టివ్గా ఉండడము, అంటే పంక్చర్గా ఉండడము మా మేడంతో పాటు మా అందరికీ నేర్పించింది. మేము ఇప్పటికీ చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాము. నేను నా ప్రొఫెషన్ అయితే నేను చాలా సాటిస్ఫై అండి. నేను ఎంఎస్ జనరల్ సర్జన్, యాక్చువల్లీ గవర్నమెంట్ సర్వీస్లో సివిల్ సర్జన్గా కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. అలానే 50 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మహితా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కల్వకుర్తి రన్ చేస్తున్నాము. యాక్చువల్గా మేడంతో మా అనుబంధం, నేను 5th క్లాస్ జాయిన్ అయినప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు 8 years. మా డే స్టార్ట్ అవడము మేడం విజిల్తోనే, మేడంతోనే ఎండ్ అవడం కూడా మేడంతో. మేడం విజిల్ అంటే 3 విజిల్స్ ఉంటాయి. ఫస్ట్ మామూలుగా వార్నింగ్, ఇంకా 3rd విజిల్ అంటే ఇంకా భయపడి అందరూ ఎక్కడ దగ్గర గావచ్చు. ఇంకా మార్నింగ్ ఎలా ఉన్నా ఇంకా మేడం విజిల్తో భయపడి, అంటే రెస్పెక్ట్ కూడా, మేము భయపడడం కంటే మేడంకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. మేడం కోప్పడిందంటే ఇంకా మాకందరికి భయం. మా కోపం తేవద్దు మేడం కనిపించేసి, ఆల్రెడీ అందరు హౌస్ రైడర్స్ మేము. వీళ్ళందరితో పాటు గ్రౌండ్లో ఎవ్రీడే వాకింగ్, ఎక్సర్సైజ్, రన్నింగ్ చాలా యాక్టివ్గా చేసేవాళ్ళం. ఇంకా స్పోర్ట్స్ విషయంకి వచ్చేవరకు నేను స్పోర్ట్స్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయేది. కానీ మేడం అనేది ఖచ్చితంగా అందరు స్పోర్ట్స్లో ఉండాలి, ఇది రూల్ పెట్టేసిండ్రు అనమాట. డైలీ ఈవినింగ్ ఇక తప్పదు అని చెప్పేసి వాలీబాల్ జాయిన్ అయినా. మేడం నాకు వాలీబాల్ వచ్చిందని గర్వంగా చెప్తారు అందరికీ. అంటే యాక్చువల్లీ డాక్టర్గా నాకు స్పోర్ట్స్ అవన్నీ కొంచెం తక్కువే, నా ప్రాక్టీస్ కూడా తక్కువే కదా స్పోర్ట్స్ సైడ్. కాకపోతే ఓకే, నాకు వాలీబాల్ వచ్చు. దీనికి ఎంత కారణం అంటే మా లూయిస్ మేడం అని చెప్తాను అనమాట. ఇంకోటి ఏంటి, నాకు యాక్చువల్లీ నా పేషెంట్స్, నా సర్వీస్లో చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలకి ఎక్సర్సైజ్ లేదు, సెడెంటరీ లైఫ్, ఫోన్స్, అంటే స్మార్ట్ వర్క్ ఉంది ఇప్పుడు. దాంట్లో భాగంగా పిల్లలు ఎక్సర్సైజ్ లేదు, కనీసం మామూలు వర్క్ కూడా చేయడం లేదు. అందరికీ PCOS, పీరియడ్స్ ప్రాబ్లము, ఒబేసిటీ, చిన్న ఏజ్ వాళ్ళకి అన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలా చెప్తా ఉంటారు. వచ్చి ఎక్కడ చదువుతావమ్మా అని అడుగుతాను ఒకటే వాళ్ళని. పలానా హాస్టల్ అని చెప్తుంటారు, లేకపోతే పలానా స్కూల్. మీరు మార్నింగ్ లేచి వాకింగ్, ఎక్సర్సైజ్ ఏం చేయరమ్మా అని అంటే, ఇక లేదు మేడం మాకు గ్రౌండ్ చాలా చిన్నగా ఉందాను, మా మేడం తీసుకెళ్లారను ఏదో చెప్తా ఉంటారు రీజన్స్. ఈవెన్ నేను హాస్టల్స్ కూడా విజిటింగ్ వెళ్తుంటాను. సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి నాకు అప్పుడప్పుడు విజిటింగ్ ఉంటుంది, నేను వెళ్తుంటాను. అక్కడ టీచర్స్ ఏం చెప్తారంటే, పిల్లలు మాట వినరు మేడం, వాళ్ళు వెళ్ళరు వాకింగ్, మార్నింగ్ రన్నింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేరు, వాళ్ళు ఏదో కంప్లైంట్ చెప్తుంటారు, మా మీద హయ్యర్ అథారిటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంటారు అని చెప్తుంటారు. నేను ఒకటే అంట, మా లాంటి మేడం మీకు లేదు, మాకు మా లూయిస్ మేడం ఉండే, మేము ఇప్పుడు వరకు యాక్టివ్గా ఉన్నాము అంటే ఆ పీరియడ్లో మేము చేసిన ఎక్సర్సైజ్ మాత్రమే. అది నేను చాలా గర్వంగా చెప్పగలను. మేడం ఆమె యాక్టివ్తో పాటు ఆమె పంక్చువల్ మాకందరికి నేర్పించింది. ఇక నుంచి మేడం రిటైర్మెంట్ లైఫ్ మరి పాపం కష్టంగా ఉంటుంది మేడంకి, అలవాటు అయిపోయింది కదా. కాకపోతే ఇప్పటి నుంచి మేడం ఫ్యామిలీకి, ఆమె అంటే ఆమె హెల్త్కి కొంచెం మరీ ఉరుకులు పరుకులు లేకుండా కొంచెం ప్రశాంతంగా రిలాక్సింగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు విజయలక్ష్మి.
టీచర్ ఈరోజు రిటైర్మెంట్ అయిందంటే చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. ఇది ఇంకా 10 సంవత్సరాలైనా ఇంతే యాక్టివ్గా పనిచేసే శక్తి మా మేడం దగ్గర ఉంది. మేడం మాకు నేర్పించిన టైం పంచువాలిటీ ఇప్పటికి స్టిల్ నేను అదే టైం మెయింటైన్ చేస్తున్నాను. ఎంత లేట్ అవర్స్ అయినా, ఎంత టైర్డ్ అయినా కానీ మార్నింగ్ అదే 5 o'clock లేవడం అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి. చాలా దగ్గరగా మేము ఒక ఫ్యామిలీ మెంబర్, మమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూసుకునేది. సన్నీ, నిస్సి, బోని వాళ్ళతో కూడా బాగా ఆడుకునే వాళ్ళం మేము. ఒక మదర్ లాగా మమ్మల్ని మంచి గైడ్ చేసింది. ఫ్యూచర్లో కూడా మాకు ఏ అవసరం వచ్చినా ఒక గైడ్గా మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మా మేడము సారు హెల్తీగా హ్యాపీగా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. మేడం నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పీఈటీ మేడం లాగా మన్ననూరు హాస్టల్ సోషల్ వెల్ఫేర్ మాకు క్రమశిక్షణ నేర్పించిందే మేడం. 5 o'clockకి బెల్లు కొట్టిందంటే మేడం దగ్గరికి వెళ్ళి యోగాను ఎక్సర్సైజ్ చేయాలి. అలాంటి క్రమశిక్షణతో నేర్పించింది కాబట్టే మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము. నేను SBI బ్యాంక్లో వర్క్ చేస్తాను. మేడంని ఇప్పటికీ మేము తలుచుకుంటూ ఉంటాము. మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను నేను, మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ అవన్నీ ఇలాంటి పీఈటీ మేడం ఉండడం వల్ల దేశానికి మంచి మంచి పిల్లల్ని ఈ విధంగా క్రమశిక్షణతో మనం చాలామంది వస్తారనమాట. మేడం ఇలాగే ఇప్పుడు కాకుండా ఇంకా ఫ్యూచర్ లైఫ్ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఫ్యామిలీ లైఫ్ ఇన్ని రోజులు ఈ విధంగా కష్టపడింది. ఇప్పటి నుంచి సంతోషంగా హ్యాపీగా రిటైర్ గడపాలని కోరుకుంటున్నాను. ఎక్కడ మాకు హెల్ప్ చేశారు మేడము. మేడంకి ఇప్పుడు ఏది ఉన్నా మేము మా పరంగా ఏ హెల్ప్ అయినా చేస్తూ ఉంటాము. మేడం మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏది అడగాలన్నా అది చేయకండి. ఖచ్చితంగా మేము అన్నిటికీ మేము ఉన్నాం మీకు. మీరు కూడా ఇప్పటికీ మాకు అండగా ఉండండి. ఏ విషయంలో అయినా హ్యాపీగా జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలని సార్ని మేడంని కోరుకుంటున్నాను. మీకు దేవుడు అన్ని ఆరోగ్యాలన్నిటిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను మేడం. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. సభకు నమస్కారం. నేను లూయిస్ మహబూబ్ నగర్లో ఇద్దరం కలిసి ఆ స్కూల్లో నేను పీఈటీగా తను పీడీగా వర్క్ చేసినాము. అయితే ఆ సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక స్త్రీకి ఉండవలసిన గుణ లక్షణాలేవో కొన్ని బైబిల్లో కూడా రాయబడి ఉన్నాయి. కాకపోతే అవి చాలామంది ఎవరైతే ఉద్యోగస్తులే అని కాదు, పని వాళ్ళ ఇంటిని ఏ విధంగా చక్కబరుచుకుంటున్నారో ఆ విషయాలన్నిట్లలోనూ ఎవరైతే మీ సొంత కుటుంబాన్ని చూసుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటున్నారో వారందరికీ ఇవి వర్తిస్తాయని నేను ఆశిస్తుంటున్నాను. కొన్ని వర్డ్స్ మాత్రమే నేను చెప్పాలని తప్పకుండా లూయిస్ విషయంలో నేను చెప్పాలని వచ్చినాను. ఒకటి, గుణవతి అయిన భార్య దొరుకుతాడు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వ్యక్తి కలగదు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆమె దూరం నుండి ఆహారము తెచ్చును, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చేతులతో బలముగా పనిచేయును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె సన్నపు నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును. ఈ విధంగా ఆమెను గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చిండు. అది కూడా గొప్ప రాజైన ఆ లెమూయేలుకు అతని తల్లి అయిన ఆ తల్లి ఆయనకు బోధిస్తూ ఇవన్నీ చెప్తుంది. ఎందుకంటే ఇటువంటి మంచి భార్య దొరికితే నీ లాభప్రాప్తికి తక్కువ ఉండదు. కాబట్టి అటువంటి భార్యను నీవు కలిగి ఉండు అని రాజుకు తన తల్లి బోధిస్తూ, అంతేకాకుండా యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నేనేమంటాను, ఇంతగా లూయిస్ను గురించి ఈరోజు చెప్తూ ఉంటే నిజంగా ఆమె దేవుని భయం కలిగిన స్త్రీ కాబట్టి ఈరోజు ఎంతమంది చేత
కొనియాడబడుతుంది. మేమిద్దరం కలిసి చేసిన ప్రతి పనిలో మాకు వచ్చిన ప్రతి సమస్యను తప్పకుండా కూర్చొని ఇద్దరం ప్రేయర్ చేసి గొప్పన బయటికి వెళ్ళే వాళ్ళం. ఎందుకంటే కొన్ని సమస్యలు అట్లాగే ఉంటాయి మా స్కూళ్ళలో. మాకు కూడా ఉదయం లేసి వస్తాము, 4:30 అంటే 5 o'clockకి విజిల్ వేయాలి. అంటే 4:30కే మేము అక్కడ ప్రిపేర్గా ఉండాలి. 4:30 కంటే మేము ఒక్కరం వెళ్ళే పరిస్థితి కాదు ఆ స్కూల్, మహబూబ్ నగర్ స్కూలు. అందుకని మళ్ళీ మా భర్తలు వచ్చి మమ్మల్ని దింపాలి అక్కడ. అట్లా మేము మా ఫ్యామిలీస్తో కూడా వాళ్ళు కూడా సఫర్ అయినారు, మేము కూడా సఫర్ అయినాం. కానీ ఆ సఫరింగ్లో మేమేం చెప్పదలుచుకున్నానంటే పిల్లలతోటి గడిపిన ప్రతి క్షణము మా ఆయుష్ పెరిగిందనే నేను చాలా ఆనందిస్తుంటున్నాను ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి ఎక్సర్సైజ్లో మా భాగం ఉంది. ఎందుకంటే మేము చేస్తేనే కానీ వాళ్ళు చేయలేరు, మేము చేసి చూపిస్తేనే కానీ వాళ్ళు చేయలేరు. కాబట్టి మేము కూడా ఆ విధంగా పిల్లలతోటి ఉంది. మా ఫ్యామిలీ విషయాలు కానీ ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టాలు కూడా అసలు గుర్తే రావు పిల్లలతోటి ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ పిల్లలు అమాయక పిల్లలు, వాళ్ళకి అది చేపిస్తుంటే మేము కూడా అంత ఆనందంగా వాళ్ళతోటి చేసేవాళ్ళము, పరుగు తీసేవారు. గబ్బుగా వాళ్ళు స్నానాలు చేసి వచ్చేలోపు కరెక్ట్గా అన్ని టిఫిన్ రెడీ ఉండాలి ఉదయం. అంటే ఆ భర్త వాళ్ళు వచ్చిండ్రా లేదా అవి